ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున నా దేవుని బిడ్డలందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఏమండి, బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య కృపా పరిచయం మీరు ప్రేమిస్తున్నారు, అలాగే ప్రార్థిస్తున్న మిమ్మల్ని అందరిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ డైలీ బ్రెడ్కంతా దేవుడు ఈ రోజుకిచ్చిన వాక్యాన్ని మనము చదువుకుందామండి. యెషయా గ్రంథంలోకి వచ్చేసేయండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22 చదువుతానండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. మరలా చదువుతానండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన న్యాయాధిపతి. న్యాయాధిపతి గురించి మనము చూద్దాం. ఆయన మనకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? న్యాయాధిపతి. లూకా సువార్త 18వ అధ్యాయము 2 నుండి చదువుదాము గబగబా. లూకా సువార్త 18:2 నుండి అండి. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనేను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరుపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఏంటి? అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. మాటి మాటికి ఆ విధవరాలు వస్తా ఉంటే ఆయన లక్ష్యం చేయట్లేదు. లక్ష్యం చేయకపోతే ఒక్కసారి చేయకపోయేసరికి ఓ రోజు అతనికి బుద్ధి వచ్చింది, జ్ఞానం కలిగింది. ఏమంటున్నారా? ఒకసారి ఆయనకి ఆ న్యాయాధిపతికి ఆలోచన తట్టింది. ఇదిగో, నేను దేవునికి భయపడకయో, నేను దేవునికి భయపడను, మనుషుల అసలే లక్ష్య పెట్టను. అలాంటి వ్యక్తిని, నేను ఒక మోనార్కుని అయినను. ఏమన్నా మోనార్క్ అంటారనరా? దేవుని భయం లేని న్యాయాధిపతి. అలాగే మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతి. న్యాయాధిపతి ఎవరిని లక్ష్య పెట్టాలి? మనుషులను లక్ష్య పెట్టాలి కదా. మనుషులను దృష్టి పెట్టాలి కదండి. నాయకులు ఉంటారు కదండి, మన ప్రాంతాల నాయకులు ఉంటారు. వాళ్ళని ఓట్లేసి గెలిపించాం కదా. వారు ఏం చేయాలి? ఆ 5 ఏళ్ళు మనుషులను, ఆ పేటను, ఆ ప్రాంతాన్ని పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే అన్యాయస్తుడైపోతాడు కదా. మరి ఈ న్యాయాధిపతి ఆ విధవరాల విషయములో న్యాయం తీర్చకపోయేసరికి కానీ చివరికి తనలో తాను అనుకుంటున్నాడు, ఇదిగో మాటి మాటికి ఎవరు వస్తుంది, నేను దేవునికి మనుషులకు భయపడని వ్యక్తిని, ఆయన కూడా న్యాయం కొరకు నా కాడికి వస్తా ఉంది, ఎవరికి నేను న్యాయం తీర్చాలని తనలో తాను అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, అక్కడే అదే 18వ అధ్యాయము 6వ వచనంలో, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చరా? ప్రేమటి వాళ్ళ దేవుని బిడ్డలంటే మనము, విశ్వాసులంటే మీరు. మరి మన న్యాయాధిపతి ఎవరండి? యేసు ప్రభు. దివారాత్రంలో ఆయనను మొరపెడుతున్నప్పుడు మరి ఆయన మన మొరను ఆలకించడా? తప్పకుండా ఆలకిస్తాడని ఇక్కడ
రాయబడిన చూడండి, మొరపెట్టుకొని వచ్చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి కోసమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రేమంటే వాళ్ళారా, మన దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన న్యాయం తీర్చువాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకరోజు మంచి మనసు తెచ్చుకొని న్యాయం తీర్చాలనుకుంటున్న ఆ నరమాత్రుడైన ఆ న్యాయాధిపతి అలాంటి ఆలోచన ఆయనకు అలా ధరితే మరి సజీవుడు పరిశుద్ధుడైన ఆ ప్రభు విషయమై ఆయన బిడ్డలుగా మనం మోరపెడుతున్నప్పుడు ప్రభు మనకు న్యాయం తీర్చరా? ఆయన ఖచ్చితంగా త్వరగా న్యాయం తీర్చువాడు. కాబట్టి ప్రియమంటి వాళ్ళారా, మీ విషయంలో దేవుడు త్వరగా న్యాయం తీర్చునుగాక. మన దేవుడు న్యాయాధిపతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకును మీ కుటుంబానికి దేవుని కృప కలుగునుగాక. న్యాయాధిపతి అయిన యేసయ్య త్వరగా కొన్ని విషయాల్లో మీకు న్యాయము తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో తండ్రి, ఒకరోజు నరమాత్రుని మంచి మనసు పుట్టి న్యాయం తీర్చాలనుకుంటున్నాను. ప్రభా, మీరు పరిశుద్ధుడు, సృష్టికర్తవు, మంచి దేవుడు. మరి మా విషయంలో దివరాత్రములు మరుబడుతున్న మా విషయంలో మీరు త్వరగా న్యాయం తీర్చే దేవుడు ప్రభానికి స్తోత్రములు. అన్యాయం చేసే దేవుడవు కాదయ్యా ప్రభానికి స్తోత్రములు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ విషయంలో మీరు త్వరగా న్యాయం తీర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.